వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, కైనమాటిక్స్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే గ్రాఫ్స్. సో మనం ఒక పెద్ద సెంటెన్స్ని చదివే కన్నా అది మనకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆ గ్రాఫ్ అనేది మనం అబ్జర్వ్ చేసామనుకోండి, మనకి వెంటనే ఆ ఆబ్జెక్ట్ కానీ ఆ బాడీ కానీ ఎట్లా ఉందనేది మనకి తెలిసిపోతుంది. సో గ్రాఫ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కైనమాటిక్స్. అసలు ఈ గ్రాఫ్స్ మనకి ఏం చెప్తాయి, ఆ గ్రాఫ్ నుంచి మనం డేటాని ఎలా అర్థం చేసుకోవాలో ఈ లెక్చర్లో మనం చూద్దాం. సో జనరల్గా కైనమాటిక్స్లో మనం ఇప్పుడు నేర్చుకోబోయేటటువంటి గ్రాఫ్స్ ఏంటి అంటే పొజిషన్ టైం గ్రాఫ్స్, వెలాసిటీ టైం గ్రాఫ్స్ అండ్ యాక్సిలరేషన్ టైం గ్రాఫ్స్. ఇక్కడ పొజిషన్ టైం గ్రాఫ్ అంటే డిస్ప్లేస్మెంట్కి టైంకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, తర్వాత వెలాసిటీకి టైంకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, దాని నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఆ తర్వాత యాక్సిలరేషన్ అండ్ టైంకి సంబంధించిన గ్రాఫ్ నుంచి మనం ఏం నేర్చుకోవాలో చూస్తాం. ముఖ్యంగా గ్రాఫ్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రాఫ్ యొక్క స్లోప్, రైట్? ఆ స్లోపే ఒక పారామీటర్ గురించి చెప్తూ ఉంటుంది, రైట్? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నథింగ్ బట్ యాక్సిలరేషన్ అని. అంటే వెలాసిటీలో వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో విత్ రెస్పెక్ట్ టు టైం, దాన్ని మనం యాక్సిలరేషన్ అంటాం. అంటే dv/dt ఈజ్ నథింగ్ బట్ యాక్సిలరేషన్ ఏ, రైట్? అవును. అంటే వెలాసిటీకి టైంకి కూడా ఒక గ్రాఫ్ గీసినప్పుడు వచ్చినటువంటి స్లోప్ ఏదైతే ఉందో అది యాక్సిలరేషన్ గురించి చెప్తుంది, రైట్? ఈ విధంగా మనం గ్రాఫ్స్ని చూస్తాం అనమాట. సో దీస్ ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. నౌ లెట్ us see what exactly a పొజిషన్ టైం గ్రాఫ్, రైట్? పొజిషన్ టైం గ్రాఫ్లో కొన్ని ఇంపార్టెంట్ కాంటెక్స్ట్లు ఉన్నాయి, అవేంటో చూద్దాము. ఆ గ్రాఫ్ యొక్క షేప్ని ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా మనం కమెంట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ద ఫస్ట్ వన్ ఈస్ పార్టికల్ రెస్ట్లో ఉందనుకోండి, ఒక బాడీ రెస్ట్లో ఉన్నా, పార్టికల్ రెస్ట్లో ఉన్నా సరే ఆ బాడీలో ఏ మూమెంట్ లేదు, అవునా కదా? అంటే సపోజ్ x0 అనే పొజిషన్ దగ్గర ఉంది అంటే మనం చూసినప్పుడు సపోజ్ t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర, టైం 0 దగ్గర అంటే ఏంటి, ఎక్కడైతే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము, ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తున్నామో క్యాలిక్యులేషన్ని, ఎక్కడి నుంచి అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం దగ్గర. సో t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర x0 అనే పొజిషన్ దగ్గర ఉందనుకుందాం ఒక బాడీ. టైం పెరుగుతున్నా సరే అది అలాగే ఉంది, పొజిషన్ ఏం మారట్లేదు. ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర x0 పొజిషన్ దగ్గరే ఉందన్నమాట. అంటే పొజిషన్ మారట్లేదు అంటే రెస్ట్లో ఉందనేగా అర్థం. అంటే బాడీ రెస్ట్లో ఉంది అంటే ఆ కర్వ్ ఇలా ఉంటుందన్నమాట, రైట్? ఈ కర్వ్ యొక్క కమెంట్ ఎలా చేయాలి? ఏ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. అంటే స్ట్రైట్ లైన్ విచ్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే బాడీ ఈజ్ ఎట్ రెస్ట్ అని దాని అర్థం. అంటే ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఎప్పుడైనా ద గ్రాఫ్ ఈజ్ ఎ స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అంటే ఆ పర్టికులర్ గ్రాఫ్ ఏ బాడీ గురించి చెప్తుంది? ద బాడీ విచ్ ఈజ్ ఎట్ రెస్ట్ గురించి చెప్తుంది అనమాట, రైట్? తర్వాత x0 ఈ పొజిషన్ ఉంది అంటే 0 దగ్గర x అనేది పొజిషన్ ఎలా ఉంది, x0 అని పెట్టాం. అందుకే x0 ఇండికేట్స్ ఇనీషియల్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ఆరిజిన్. ఇనీషియల్ పొజిషన్ అంటే స్టార్టింగ్ పొజిషన్ అనమాట, రైట్? ఓకే, దిస్ ఇస్ వాట్ అబౌట్ ద పార్టికల్ ఎట్ రెస్ట్. పార్టికల్ ఎట్ రెస్ట్ అంటే స్లోప్ ఎలా ఉంటుంది, ఇక్కడ స్లోప్ ఎంత, స్లోప్ ఈజ్ నథింగ్ బట్ 0. అంటే x యాక్సిస్ యొక్క స్లోప్ 0 కదా, y యాక్సిస్ యొక్క స్లోప్ ఈజ్ అన్డిఫైన్డ్. x యాక్సిస్కి ప్యారల్గా ఉందంటే ఈ స్ట్రైట్ లైన్ స్లోప్ కూడా 0 అనే కదా అర్థం. అంటే స్లోప్ 0 ఉంది అంటే బాడీ ఈజ్ ఎట్ రెస్ట్, అర్థమైందా? తర్వాత పార్టికల్ విత్ యూనిఫామ్ వెలాసిటీ ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 0 at t ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ద మోషన్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు ut బట్ s ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 x మైనస్ 0 ఈక్వల్ టు x. ఇది మొత్తం మనం అర్థం చేసుకోలేకపోయినా ఒక్కసారి మీకు గ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో మనం కోఆర్డినేట్ జామెట్రీలో మీరు నేర్చుకునే ఉంటారు y ఈక్వల్ టు mx అని. y ఈక్వల్స్ టు mx ప్లస్ c ఆర్ ఎల్స్ y ఈక్వల్స్ టు mx. y ఈక్వల్స్ టు mx అంటే ఏంటి? see, this is y axis and this is x axis. mx అంటున్నాడు, m ఈజ్ నథింగ్ బట్ స్లోప్, అవునా కదా? ఎవరి స్లోపు? ఆరిజిన్ గుండా పాస్ అవుతున్నప్పుడు x ప్లేస్లో 0 పెట్టామనుకోండి y వాల్యూ బికమ్స్ 0, x ప్లేస్లో 1 పెడితే y వాల్యూ బికమ్స్ m, అవునా కదా? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ స్లోప్. సో దీని యొక్క స్లోప్ ఎంత, దీని యొక్క స్లోప్ ఎంత అంటే దిస్ ఈజ్ y, దిస్ ఈజ్ x, దట్ ఈస్ నథింగ్ బట్ m. y/x ఈజ్ ఈక్వల్ టు m. స్లోప్ వాల్యూ ఎంత స్ట్రైట్ లైన్కి? ఏమన్నమాట అంటే ఎక్స్కి ముందు ఉన్నటువంటి కోఎఫిషియంట్ ఏదైతే ఉందో, స్ట్రైట్ లైన్ యొక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ గురించి చెప్తుంది అనమాట, రైట్? సో ఇక్కడ లీనియర్గా ఉంది అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? యూనిఫామ్ వెలాసిటీ అంటున్నాడు. యూనిఫామ్ వెలాసిటీ అంటే వెలాసిటీలో ఏ మార్పు లేదు, బాడీ రెస్ట్లో లేదు కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా లేదు, అవునా కదా? సరే, యూనిఫామ్ వెలాసిటీ అంటున్నాడు కాబట్టి సి 0 దగ్గర స్టార్టింగ్ పాయింట్లో జస్ట్ అప్పుడే స్టార్ట్ అయింది, పొజిషన్ ఏం మారలేదు. అండ్ పొజిషన్, ఇది పొజిషన్ యాక్సిస్, ఇది టైం యాక్సిస్. టైం ఎప్పుడూ కూడా ఇట్ ఈస్ ఇండిపెండెంట్ వేరియబుల్. టైంని మనం ఆపగలమా? ఆపలేం. ఇట్ ఈస్ ఇండిపెండెంట్. వెరాస్ పొజిషన్ ఇట్ ఈస్ డిపెండెంట్. వీ కెన్ చేంజ్ ద పొజిషన్ అకార్డింగ్ టు అవర్ విల్.
రైట్. కాబట్టి పొజిషన్ని వై యాక్సిస్లో, టైంని ఎక్స్ యాక్సిస్లో తీసుకున్నాం. ఆల్రెడీ చెప్పాను, ఇండిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు కూడా ఎక్స్ యాక్సిస్లో తీసుకోవాలి, డిపెండెంట్ వేరియబుల్ ఎప్పుడు కూడా వై యాక్సిస్లో తీసుకోవాలి. యూనిఫామ్ వెలాసిటీ అంటే ఇది టైం ఈక్వల్ టు 1 సెకండ్ అనుకోండి, ఇది టైం ఈక్వల్ టు 2 సెకండ్, ఇది 3rd సెకండ్, ఇది 4th సెకండ్, ఇది 5th సెకండ్ దగ్గర. సో ఈ టైం ఇంటర్వెల్ దగ్గర ఎంతైతే పొజిషన్లో చేంజ్ వచ్చిందో సెకండ్ టైం ఇంటర్వెల్ దగ్గర కూడా అంతే పొజిషన్ చేంజ్ వస్తుంది. థర్డ్ టైం ఇంటర్వెల్ దగ్గర కూడా అంతే పొజిషన్ చేంజ్ వస్తుంది అనమాట. అంటే ఫస్ట్ టైం ఇంటర్వెల్ దగ్గర ఇంత చేంజ్ ఉంది, సెకండ్ టైం ఇంటర్వెల్ దగ్గర కూడా అంతే చేంజ్ ఉందన్నమాట. అంటే ఇలా పాయింట్స్ని జాయిన్ చేస్తూ వెళ్ళామనుకోండి మనకి ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీనియర్ స్ట్రైట్ లైన్, లీనియర్ లైన్. అవునా కదా? లీనియారిటీ ప్రాపర్టీని మెయింటైన్ చేస్తుంది ఇక్కడ పొజిషన్ టైం గ్రాఫ్. లీనియారిటీ ప్రాపర్టీని మెయింటైన్ చేస్తుందంటే అది యూనిఫామ్ వెలాసిటీ అని అర్థం. అంటే ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర వెలాసిటీ పొజిషన్ ఈజ్ సేమ్. అవునా కదా? సేమ్ పొజిషన్లో వచ్చే మార్పు ఈక్వల్గా ఉందన్నమాట. అంటే వెలాసిటీ ఈజ్ యూనిఫామ్, రైట్? ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీ అంటే మనల్ని క్వశ్చన్లో ఏమడగచ్చు అంటే స్ట్రైట్ లైన్ విత్ పాజిటివ్ స్లోప్ అంటున్నాడు. ఇక్కడ స్లోప్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్ ఎంత? స్లోప్ ఈజ్ నథింగ్ బట్ dy/dx, దట్ ఈస్ నథింగ్ బట్ y/x లేదా dy/dx. అవునా కదా? దట్ ఈస్ నథింగ్ బట్ స్లోప్. అంటే దిస్ పర్టికులర్ దిస్ ఈస్ ద y అండ్ దిస్ ఈస్ ద x. అవునా కదా? y అండ్ దిస్ ఈస్ ద x. ఈ డిస్టెన్స్ని y/x ఈ డిస్టెన్స్ని మనం కనుక్కుంటే ఈక్వల్గా వస్తుంది ప్రతిదానికి. అవునా కదా? సో 1/1 ఎంత? 1. 2/2 ఎంత? 2. 2/2 ఈజ్ నథింగ్ బట్ 1. అవునా కదా? అంటే మొదటి టైం ఇంటర్వెల్ దగ్గర ఎంత స్లోప్ ఉందో, అంటే మొదటి కోఆర్డినేట్ దగ్గర సెకండ్ కోఆర్డినేట్ దగ్గర కూడా అంతే స్లోప్ ఉందన్నమాట. అంటే స్లోప్ ఈజ్ మెయింటైనింగ్, ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర స్లోప్ ఈక్వల్గా ఉంది. అందుకే కదా లీనియారిటీ ప్రాపర్టీని మెయింటైన్ చేస్తుంది. సో స్ట్రైట్ లైన్ విత్ పాజిటివ్ స్లోప్ ఉంటే అది ఖచ్చితంగా అది యూనిఫామ్ వెలాసిటీ అని బాడీ యూనిఫామ్ వెలాసిటీలో ఉందని దాని అర్థం అనమాట. రైట్? ప్లీజ్ నోట్ ఇట్. నెక్స్ట్ వన్. తర్వాత ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడే మనం చూసాం ఒక కర్వ్. ఏంటది? సెకండ్ వన్ ఇది చూసాం కదా ఇప్పుడు. దిస్ ఇస్ వై, దిస్ ఇస్ ఎక్స్ అండ్ ఇదేమో పొజిషన్ అండ్ దిస్ ఇస్ టైమ్. అవునా కదా? దీని స్లోప్ వచ్చేసి ఎంత? ఈ స్లోప్ మనకి ఏం చెప్తుంది? టైం మారేటప్పుడు పొజిషన్లో వచ్చిన మార్పు దట్ ఈస్ నథింగ్ బట్ వెలాసిటీ. అంటే కొంత వేగం ఉంది దానికి. పొజిషన్ మారుతుందంటే డిస్ప్లేస్మెంట్ ఉంది. సో డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. డిస్ప్లేస్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ పొజిషన్ డిస్ప్లేస్మెంట్ అనుకోండి. డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైమ్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. అవునా కదా? అంటే దీనికి వచ్చినటువంటి స్లోప్ ఏదైతే ఉందో, ఈ m అనేటువంటి వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ వెలాసిటీ u, ఇనీషియల్ వెలాసిటీ అనుకుందాం సపోజ్. అందుకే కదా మనం ఏమని రాసుకున్నాం ఇక్కడ? x ఈజ్ ఈక్వల్ టు ut అని రాసుకున్నామా? మనకు ఆల్రెడీ ఇది డిస్ప్లేస్మెంట్ అని చెప్పాను. డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి? s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at². అవునా కదా? ఇది ఆల్రెడీ మీరు చూసారు 9th క్లాస్లో. ఇక్కడ s అంటే ఇక్కడ నేను x అన్నాను, x అని తీసుకుంటున్నాను డిస్ప్లేస్మెంట్ని. u, దిస్ ఈజ్ నథింగ్ బట్ స్లోప్ ఆఫ్ దిస్ లీనియారిటీ కర్వ్, u ప్లస్ t ప్లస్ యూనిఫామ్ వెలాసిటీ అన్నాను కాబట్టి యాక్సలరేషన్ 0 అయినా. సో x ఈజ్ ఈక్వల్ టు ut అలా వచ్చిందనమాట. కింద రాసినటువంటి ఈక్వేషన్ మీనింగ్ ఏంటంటే x ఈజ్ ఈక్వల్ టు ut అంటే ఈ పర్టికులర్ దానిలో నుంచే వచ్చింది. బికాస్ ఆఫ్ యూనిఫామ్ వెలాసిటీ యాక్సలరేషన్ ఈజ్ 0. సో x ఈజ్ ఈక్వల్ టు ut. ఈ పర్టికులర్ గ్రాఫ్ నుంచి మనం తెలుసుకోవాల్సింది అది. ఓకే, నౌ లెట్ us see the third and fourth one. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి థర్డ్ వన్. పార్టికల్ విత్ యూనిఫామ్ యాక్సలరేషన్. ఇందాక మనం యూనిఫామ్ వెలాసిటీ చూసాం, ఇప్పుడు మనం యూనిఫామ్ యాక్సలరేషన్ చూస్తున్నాం. యూనిఫామ్ వెలాసిటీలో ఉన్నప్పుడు పొజిషన్ టైం గ్రాఫ్ లీనియర్గా ఉంది. అవునా? ఇక్కడ యూనిఫామ్ యాక్సలరేషన్ అని అన్నప్పుడు పొజిషన్ టైం గ్రాఫ్ పారాబోలిక్ ఫార్మ్లో ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, పారాబోలా వస్తుంది అనమాట. x0 ఈక్వల్ టు 0 at t ఈక్వల్ టు 0. టైం 0 దగ్గర పొజిషన్ అనేది 0లో ఉంది, ఎందుకంటే స్టార్టింగ్ పొజిషన్ ఇంకా మూవ్ అవ్వాలా కాబట్టి 0 దగ్గర ఉందన్నమాట. x0 ఈక్వల్ టు 0 at t ఈక్వల్ టు 0. టైం 0 దగ్గర బిగినింగ్, ఇట్ ఈస్ అబౌట్ టు మూవ్ అనమాట. x0 ఈక్వల్ టు 0. ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఈజ్ x మైనస్ x0 ఈక్వల్స్ టు s ఈక్వల్స్ టు ut ప్లస్ ½ at². ఇది మనకి తెలిసిందే. s ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at² మనకి తెలుసు, కానీ s ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x0 అంటున్నాడు. ఏంటి s ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x0 అంటే? లిజన్, s ఈక్వల్స్ టు x మైనస్ x0 అంటున్నాడు. డిస్ప్లేస్మెంట్ ఈక్వల్స్ టు ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషన్ అనే కదా అర్థం. ఇది xf అని రాసుకోవచ్చు, ఇది xi అని కూడా రాసుకోవచ్చు మనం, నో ప్రాబ్లం. x0 అన్నాం ఎందుకంటే గ్రాఫ్ పరంగా చెప్తున్నాం కాబట్టి ఆరిజిన్ దగ్గర స్టార్ట్ అయింది కాబట్టి x0 అన్నాం. లేదంటే దీన్ని xf అంటే ఫైనల్, అంటే ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనీషియల్ పొజిషనే కదా డిస్ప్లేస్మెంట్ అంటే. అవునా? అందుకే x మైనస్ x0 అని రాశాడనమాట. సో ఇప్పుడు నాకు ఫైనల్ పొజిషన్ కావాలనుకోండి, xf కావాలనుకోండి ఫైనల్ పొజిషన్, x0 అంటే తీసుకెళ్ళిపోతే ut ప్లస్ ½ at² అవుతుంది. కానీ x0 అనేది 0, అంటే స్టార్టింగ్ 0 దగ్గరే ఉంది కదా, అంటే రెస్ట్లో ఉంది కదా.
అవునా కదా, రెస్ట్లో ఉంది కాబట్టి ఇనీషియల్ పొజిషన్ ఈజ్ 0. కాబట్టి S ఈజ్ ఈక్వల్ టు ఎంత ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. రెస్ట్లో ఉంది కాబట్టి ఇనీషియల్ పొజిషన్ ఆరిజిన్ దగ్గర పెట్టాము అండ్ ఇక్కడ స్క్వేర్ కనిపిస్తుంది అవునా కదా. సో ax² ప్లస్ bx ప్లస్ c అంటే ఆర్డర్ ఎంత 2 కదా, ఆర్డర్ 2 ఉన్నప్పుడు పారాబోలిక్ ఫార్మేటే వస్తుంది. నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఆల్రెడీ మనం చూసాం. సో ఇక్కడ స్క్వేర్ టర్మ్ వచ్చింది కాబట్టి యూనిఫామ్ యాక్సలరేషన్ అనమాట. అసలు యాక్సలరేషన్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ అవునా కదా. వెలాసిటీలో వచ్చేటటువంటి మార్పు ఏ విధంగా వస్తుందంట, యూనిఫామ్గా వస్తుందంట. అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే ఏంటో. అంటే ప్రతి టైం ఇంటర్వెల్ దగ్గర పర్టిక్యులర్ మీటర్ పర్ సెకండ్ అనేది ఈక్వల్గా ఉంటుంది, యూనిఫామ్గా ఉంటుంది అనమాట. రైట్, దిస్ విల్ బీ ఇన్ పారాబోలిక్ ఫార్మాట్. గుర్తుపెట్టుకోండి, యూనిఫామ్ వెలాసిటీ అంటే లీనియర్ కర్వ్, యూనిఫామ్ యాక్సలరేషన్ అంటే పారాబోలిక్ ఫార్మాట్. రైట్, అదే ఇప్పుడు ఇనీషియల్ పొజిషన్ 0 కానప్పుడు ఎట్లా వస్తుంది, పార్టికల్ యూనిఫామ్ యాక్సలరేషన్లోనే ఉంది. ఇనీషియల్గా t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర, అంటే మనం ఎక్కడైతే మనం చూసామో t ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మనం ఎక్కడైతే అబ్జర్వ్ చేసామో, ఎక్కడైతే మనం రీడింగ్ తీసుకున్నామో, ఎక్కడైతే అబ్జర్వ్ చేసామో అప్పుడు పార్టికల్ x0 అనే పొజిషన్ దగ్గర ఉందనుకోండి, t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర x0 అనేటటువంటి పొజిషన్ దగ్గర ఉందనుకోండి, దిస్ ఈజ్ నథింగ్ బట్ y ఇంటర్సెప్ట్. x0 అంటే x0 అనే పొజిషన్ దగ్గర ఉందనుకోండి, అప్పుడు అంటే ఇది ఆల్రెడీ ఈజ్ ఇన్ మూవింగ్ థింగ్. రైట్, ఇది రెస్ట్లో ఉంది కానీ ఇది మూవింగ్ ఉన్నదాన్ని మనం చూస్తున్నాం. అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఇంత పొజిషన్లో ఉందన్నమాట. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏమవుతుంది, ఆల్రెడీ మనకు తెలుసు x మైనస్ x0 ఈక్వల్ టు s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ అని. s అంటే x మైనస్ x0 అని చెప్పుకున్నాం కదా, ఇది 0 కాలేదు, ఆల్రెడీ బిగినింగ్లో ఉంది, కొంచెం డిస్ప్లేస్ అయ్యి ఉంది. సో x ఈజ్ ఈక్వల్ టు x0 మైనస్ x0 అంటే వెళ్తే ప్లస్ x0 ప్లస్ ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇప్పుడు t ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, ఈ రెండు టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి, x ఈజ్ ఈక్వల్ టు x0 వస్తుంది. సో x ఈజ్ ఈక్వల్ టు x0 at t ఈజ్ ఈక్వల్ టు 0. రైట్, టైం 0 అయినప్పుడు x వాల్యూ అంతా x0 ఉందన్నమాట. రైట్, అలా అర్థం చేసుకోవాలి. దిస్ విల్ ఆల్సో విల్ బీ ఇన్ పారాబోలిక్ మోషన్, ఎందుకని యూనిఫామ్ యాక్సలరేషన్ కాబట్టి. రైట్, సో ఇక్కడ x0 0 అయినప్పుడు పారాబోలా విత్ ఇంక్రీజింగ్ స్లోప్ అనేది ఇంక్రీజ్ అవుతుందా లేదా, స్లోప్ ఎలా వస్తుంది, dx/dt చేస్తే స్లోప్ వచ్చేస్తుంది. అంటే ds/dt ఇస్ నథింగ్ బట్ స్లోప్ అనమాట ఇక్కడ. రైట్, తర్వాత ఇక్కడ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ x0 ఉన్నప్పుడు ఏ పారాబోలా విత్ ఇంక్రీజింగ్ స్లోప్, ఎస్ దిస్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్ స్లోప్. ఇంటర్సెప్ట్ ఆన్ y యాక్సిస్ ఈజ్ ఇనీషియల్ పొజిషన్ x0. ఇక్కడ ఇంటర్సెప్ట్ y యాక్సిస్ మీద ఉన్న ఇంటర్సెప్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఇనీషియల్ పొజిషన్. టైం 0 దగ్గర మనం రీడింగ్ చూసినప్పుడు ఉన్నటువంటి ఇనీషియల్ పొజిషన్ అనమాట, ఇలా ఉంటాయి. రైట్, ఇది అన్నీ మనం ఎందుకు నేర్చుకోవాలంటే గ్రాఫ్ ఇచ్చేస్తాడు కొన్ని ప్రాబ్లమ్స్లో, గ్రాఫ్ ఇచ్చేసి మనం డేటా దాని నుంచి అబ్టైన్ చేసుకోవాలి. రైట్, అందుకోసం ఈ గ్రాఫ్స్ని మనం సపోజ్ ఈ గ్రాఫ్ ఇలా ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ x0 వాల్యూలో 3 4 5 ఇచ్చాడు అనుకోండి, అంటే y యాక్సిస్ యొక్క ఇంటర్సెప్ట్ 3 కాబట్టి t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ 3 meters ఉంది అని మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. రైట్, లెట్ us see the 5th and 6th. ఓకే, look at the 5th one. Particle with uniform retardation x0 equals to 0 at t equal to 0. రిటార్డేషన్ అంటే ఏం చెప్పుకున్నాము, నెగిటివ్ యాక్సలరేషన్ అని చెప్పుకున్నాం. యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ. వెలాసిటీలో వచ్చినటువంటి మార్పు తగ్గిపోతుంది, అంటే వెలాసిటీ తగ్గిపోతుంది అవునా కదా. చేంజ్ ఇన్ వెలాసిటీ ఈజ్ యాక్సలరేషన్, ఆ యాక్సలరేషన్ ఈజ్ నెగిటివ్, అంటే వెలాసిటీ తగ్గిపోతుంది అనమాట, పెరగట్లేదు, తగ్గుతుంది. కాబట్టి యూనిఫామ్ రిటార్డ్. అది ఎట్లా తగ్గుతుంది, యూనిఫామ్గా తగ్గుతుంది అనమాట. రైట్, x0 ఈక్వల్ టు 0 at t ఈక్వల్ టు 0. t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర x0 వాల్యూ ఎంత ఉంది, 0. దిస్ ఈజ్ x0. ఓకే, అంటే రెస్ట్లో ఉంది బాడీ. ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్, ఎప్పుడైతే పార్టికల్ ఇక్కడ కర్వ్ చూడండి, ఇందాక మనం యూనిఫామ్ యాక్సలరేషన్ అప్పుడు కర్వ్ ఇలా వచ్చింది, దాన్ని పాజిటివ్ స్లోప్ అంటారు, దీన్ని నెగిటివ్ స్లోప్ అని అంటారు అనమాట. రైట్, అంటే కర్వ్ ఇలా తెగిపోతుంది అనమాట. రైట్ ఆర్ నాట్. సో ఏ పారాబోలా విత్ డిక్రీజింగ్ స్లోప్ అనమాట. రిటార్డేషన్ అని ఇస్తే కనుక కర్వ్ ఇలా ఉంటుంది, యాక్సలరేషన్ అంటే కనుక కర్వ్ ఇలా ఉంటుంది అనమాట. రైట్, అది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ పాజిటివ్ స్లోప్ అండ్ దిస్ ఈజ్ నెగిటివ్ స్లోప్. రైట్, స్లోప్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే కర్వ్ మీద ఒక పాయింట్ డ్రా చేసి, అంటే స్లోప్ అంటే ఏంటంటే టాంజెంట్ డ్రా చేయాలన్నమాట కర్వ్కి. టాంజెంట్ అంటే ఏంటి, కర్వ్ని ఒక పాయింట్ దగ్గర కట్ చేస్తూ వెళ్ళేటటువంటి లైన్ ఏదైతే ఉందో దాన్ని టాంజెంట్ అంటాం. కర్వ్ని 2 points దగ్గర టచ్ చేస్తూ వెళ్ళేటువంటి స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని కార్డ్ అంటాం అవునా కదా. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టాంజెంట్ అండ్ కార్డ్. సో టాంజెంట్ డ్రా చేసినప్పుడు అది ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో ఆ టాంజెంట్ని చూసి దానికి టాన్ తీటా అప్లై చేసామనుకోండి, అప్పుడు మనకి స్లోప్ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సి, మనకి ఒక సపోజ్ ఇలా ఒక కర్వ్ ఉంది నాన్న, రైట్ ఆర్ నాట్. ఇలాంటి కర్వ్ ఉన్నప్పుడు ఈ పాయింట్ దగ్గర ఎంత స్లోప్ ఉంది తెలుసుకోవాలంటే ఈ పాయింట్కి టాంజెంట్ డ్రా చేయాలి ఇలాగా. రైట్, టాంజెంట్ డ్రా చేసామనుకోండి, ఎక్స్ యాక్సిస్తో కొంత యాంగిల్ చేస్తుంది కదా తీటా. దిస్ ఈజ్ నథింగ్ బట్ టాన్ తీటా కనిపెట్టాలి. ఆ యాంగిల్ తెలుసుకున్న తర్వాత టాన్ తీటా కనిపిస్తే దట్ ఈస్ నథింగ్ బట్ స్లోప్.
రైట్ 2 పాయింట్స్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళినటువంటి స్ట్రైట్ లైన్ని కార్డ్ అంటాం, ఒక పాయింట్నే జాయిన్ చేస్తూ వెళ్ళినటువంటి స్ట్రైట్ లైన్ని మనం టాంజెంట్ అంటాం, తెలిసిందే ఇది మీకు. రైట్, సో పారాబోలా విత్ డిక్రీజింగ్ స్లోప్ అనమాట. స్లోప్ డిక్రీజింగ్గా ఉంటుంది ఇక్కడ యూనిఫామ్ రిటార్డేషన్కి. రైట్, సో ద ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఈజ్ x మైనస్ x0 ఈక్వల్ టు s కదా, కానీ ఇక్కడ x0 0 అవునా కదా, కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at². రైట్, ఓకే. తర్వాత చూడండి, వేర్ ఏ ఈజ్ నెగిటివ్, ఏ నెగిటివ్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ కాస్త ఏమవుతుంది, మైనస్ అయిపోతుంది. ఇక్కడ ఏ నెగిటివ్ కాస్త మైనస్ అయిపోతుంది అనమాట. రైట్, అంటే ఇక్కడ ప్లస్ మైనస్ ఇక్కడ ఏ నెగిటివ్ అని ఇక్కడ ప్లస్ పెట్టినప్పుడు ఏ నెగిటివ్ అని స్పెషల్గా స్పెసిఫై చేశాడు. ఏ నెగిటివ్ అని ఇక్కడ స్పెషల్గా స్పెసిఫై చేయలేదు, కానీ ఇక్కడ మైనస్ అని పెట్టుకున్నాం. రైట్, సి పార్టికల్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్ అంటే ఒక రాయిని విసిరినప్పుడు అది ఎట్లా వెళుతుంది, స్ట్రైట్గా ఆకాశంలోకి ఏం వెళ్ళిపోదు, అలా కిందకు వచ్చి భూమి మీదకి వచ్చేస్తుంది బికాస్ ఆఫ్ గ్రావిటీ, అవునా కదా. అంటే మనం వేసినటువంటి ఫైనల్ వెలాసిటీ 0 అయిన తర్వాత మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత అది మళ్ళీ కింద పడిపోతుంది, అవునా కదా. సో ఇక్కడ వరకు బాడీ వెళ్ళింది, మ్యాక్సిమం హైట్కి రీచ్ అయింది, ఇక్కడ ఫైనల్ వెలాసిటీ బికమ్స్ 0 అండ్ ఇట్ బికమ్స్ డిక్రీజెస్, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక స్లోప్ ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి మరొక స్లోప్ ఉంటుంది అనమాట. ఎందుకని, ఇది కూడా ఒక పారాబోలానే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇట్స్ స్లోప్ డిక్రీజెస్ ఫ్రమ్ +k to 0. ఇక్కడ k అంటే ఏంటంటే ఇన్స్టాంటేనియస్ స్లోప్, అర్థమైందా. సో +k to 0. సి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు ఏ పాయింట్ తీసుకున్నా సరే స్లోప్ ఈజ్ ఇంక్రీజింగ్ స్లోప్ ఉంటుంది. ఒక పాయింట్ గుండా మనం పారాబోలా ఒక స్ట్రైట్ లైన్ గీస్తే, పారాబోలా మీద ఒక పాయింట్ గుండా మనం పారాబోలా గీస్తే ఇంక్రీజింగ్ స్లోప్ అనమాట ఇది. ఇక్కడ ఈ పర్టికులర్ మ్యాక్సిమం హైట్ రీచ్ అయిన తర్వాత మ్యాక్సిమం హైట్ని టచ్ చేసుకుంటే పాయింట్ గీస్తే ఇది x యాక్సిస్కి ఈక్వల్గా ఉంది, అవునా కదా. x యాక్సిస్కి ఈక్వల్గా ఉన్నప్పుడు స్లోప్ ఉంటుందా, స్లోప్ ఈజ్ 0. రైట్, అందుకే +k to 0 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి స్లోప్ ఇంక్రీజ్ అయ్యే స్లోప్ కాస్త పాజిటివ్ స్లోప్ కాస్త 0 స్లోప్ అయిపోయింది. మళ్ళీ ఆఫ్టర్ దిస్ మళ్ళీ ఇక్కడ టాంజెంట్ డ్రా చేసాం అనుకోండి, దిస్ ఈజ్ డిక్రీజింగ్ స్లోప్, అవునా కదా. స్లోప్ డిక్రీజ్ అవుతుంది, ఇక్కడ స్లోప్ డిక్రీజ్ అవుతుంటే నెగిటివ్. రైట్, సో దేర్ ఆఫ్టర్ ఫ్రమ్ 0 to నెగిటివ్, మళ్ళీ 0 దగ్గర నుంచి నెగిటివ్ స్లోప్కి వచ్చేస్తుంది అనమాట. ఏ కేసులో, ప్రొజెక్టెడ్ పార్టికల్ ప్రొజెక్టెడ్ వర్టికల్లీ అప్వర్డ్స్ కేసులో. రైట్, సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. రైట్ నాన్న, సో ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ పొజిషన్ అండ్ టైమ్ గ్రాఫ్స్. Please do like, comment and share. Let us meet in the next session. Thank you so much for listening to me. See you.